అందరికీ శుభోదయం. నా పేరు యశ్వంత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నాగల చవితి. ఈరోజు మేము ప్రతి సంవత్సరం ఈ రోజుకి మేము పుట్టలో పాలేసి గుడ్లేసి మొత్తం నీట్గా జరుపుకుంటాం. ఇది జరుపుకునే నుంచి మాకు కష్టాలు రావడం లేదు, అంతా సుఖంగా ఉన్నది. ఇది నేను ప్రతి సంవత్సరం ముందు పుట్టలో పాలేసి దాని తర్వాత గుడ్లేసి ఆ తర్వాత కాసేపు అలాగా కాకర పువ్వుతులు కాల్చుకుంటాం, బారాసంచులు కూడా కాల్చుకుంటాం. నా పేరు యశ్వంత్ ప్రేమ్సాయి. నేను పూర్ణ మార్కెట్ నుంచి వచ్చా. ఈ ఏరియా పేరు అల్లిపురం రైల్వే క్వార్టర్స్. నా పేరు పెద్ద మహేష్ అండి. మేము ఉండేది వెంకటేశ్వరపేట అల్లిపురం గోవింద రోడ్. మాది ఇక్కడ నుంచి అల్లిపురం అనేది మాది సొంత ఏరియా కూడా. మేము ప్రతి ఏటా ఇక్కడ నాగేంద్ర స్వామికి పాలు పోయడానికి అడ్లగుంటూ వస్తుంటాం. ఈ దేవుడిని నమ్ముకున్న దగ్గర నుంచి మాకు ఎంతో కష్టాలు కానీ అన్నీ పోతున్నాయి. అందుకని ప్రతి ఏటా మేము ఎక్కడున్నా సరే ఈసరికి ఈ టైం కాంతా ఇక్కడికి వచ్చి పుట్లో పాలు అనేది వేసి దేవుడిని మొక్కి ఇక్కడ నుంచి వెళ్తుంటాం అనమాట. ఇక మా తమ్ముడు కూడా మాట్లాడతారు. నమ్మకం అనేసి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పుట్లో పాలు వేస్తున్నాము. చాలా మంచిది అనేసి. ఏరియా పేరు చెప్పాము, వెంకటేశ్వర మెట్ట అండి. ఈ ఏరియా రైల్వే క్వార్టర్స్. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం.
నా పేరు వెంకట్ అండి, మాది అల్లిపురం. ప్రతి సంవత్సరం మేము ఈరోజు నాగుల చవితి పండుగ రోజున ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి పుట్ల పాలేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చి చేసుకోవడం వల్ల అందరూ సుఖశాంతులతో ఎప్పుడు ఉంటామని చెప్పి ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. ఇలాగే ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చి కూడా పుట్ల పాలేస్తారండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఇక్కడ ఆశిస్తున్నాం. అలాగే పిల్లలు వచ్చి దీపాలు వెలిగిస్తాము, బాంబులు కాలుస్తామండి. కాల్చడం ద్వారా నాగుల చవితి రోజున బాగా జరగాలని కోరుకున్నాం. హ్యాపీ నాగుల చవితి. నా పేరు మోనిష్. హ్యాపీ నాగుల చవితి. నా పేరు మోనిష్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ థర్డ్ క్లాస్. పాలేసాక చెప్పు, పొట్టలో పాలేసాక చెప్పు. అలానా? నా పేరు మహాలక్ష్మి. అల్లిపురం దేవాంగుల వీధి నుంచి వచ్చాము. మరి అమావాస్య పోయి చవితి వచ్చింది. ఈ చవితికి పుట్టలో పాలు పోయడానికి వచ్చాము. మేము హ్యాపీగా ఉన్నాము. పిల్ల తల్లి హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను. అందరం కలిసి సంతోషంగా వస్తాము. ఆ నాగేంద్రుడి చల్లని దయ వల్ల మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాము. ప్రతి సంవత్సరం ఆయన్ని సంతోషపెడుతూ మేము సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాం. మా లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమే కాకుండా సర్వజనాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో తొలతూగాలని పిల్ల పాపలతో ఆ నాగేంద్రుడిని కోరుకుంటూ మేమందరం ఆ స్వామిని కొలుచుకుంటాం. ప్రతి సంవత్సరం ఉంటారు. ఎక్కడ ఎవరున్నా, మా వాళ్ళు ఉన్నా, బయట వాళ్ళు ఉన్నా, ఎవరైనా సంతోషంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. నా పేరు అరుణ. మేము అల్లిపురం దేవంగుల వీధి నుంచి వచ్చాము. నాగుల చవితి పండుగ ఎప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం చేసుకుంటాం. హ్యాపీగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఆర్ఎంకే టీవీ ఛానల్. థ్యాంక్స్ టు ఆర్ఎంకే టీవీ ఛానల్. నమస్తే అండి. హ్యాపీ నాగుల చవితి. ఈరోజు ఇక్కడ మేము కంచరపాలెం నుంచి వచ్చాము, దుర్గానగర్ నుంచి. ఎప్పుడు ప్రతి సంవత్సరం మా మదరు మొత్తం అందరూ, మా పిల్లలు, మా సిస్టర్ అందరూ వస్తాము. ఫ్యామిలీతో సరదాగా మేము నాగుల చవితి జరుపుకుంటాము. మా చిన్నప్పటి నుంచి ఇక్కడ నాగుల చవితి చేసుకోవడం మాకు ఆనవాయితీ. చాలా ప్రశస్తమైన ప్లేస్ ఇది. మా పిల్లలు అందరం హ్యాపీగా ఉన్నామంటే ప్రతి నాగుల చవితికి ఇక్కడ పుట్టలో పాలేయడం వల్ల, దీనివల్ల మేము హ్యాపీగా ఉన్నాము. అయితే మా పిల్లలు కూడా ఏ ఊర్లో ఉన్నా సరే ఈ నాగుల చవితి సమయానికి ఇక్కడికి మేము చేరుకుని హ్యాపీగా ఈ నాగుల చవితి జరుపుకుంటాము. మా పిల్లలు కూడా పిలుస్తానే తను అండి. ఈరోజు నాగుల చవితి ఎలా అంటే దివాళీ తర్వాత వచ్చే ఎక్కువగా మనం సెలబ్రేట్ చేసుకునేది దివాళీ తర్వాత. ఎందుకంటే నాగేంద్రుడికి మనం ఇలాగ చలవ చేయాలి, ఇంటందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని పూజ చేసుకుంటాం. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అందుకని అందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఇది ఒక ఫెస్టివల్గా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ అండి. థ్యాంక్స్ టు ఆర్ఎం టీవీ అండి. థ్యాంక్స్ టు ఆర్ఎంకే ఛానల్ అండి. మా వారు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఆర్ఎంకే ఛానల్. మా హైదరాబాద్లో ఇంకో బాబు ఉన్నాడు, వాడికి కూడా విషెస్ అందజేయాలని మా కుటుంబం అందరి తరఫున కోరుకుంటున్నాం. సాయి పట్నాయక్ పేరు. నా పేరు చందు. కోర్టులో పనిచేస్తున్నాను, ప్లస్ సింగర్ని. సో ఈరోజు నాగుల చవితి సందర్భంగా చాలా అద్భుతంగా ఇక్కడంతా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. మా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యాం. చాలా అద్భుతంగా చేసుకున్నాం ఈరోజు ఫంక్షన్ అంతా. సో మాకు నాగుల చవితి రోజు ఇలా గ్యాదరింగ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.
సో ఇటువంటి కార్యక్రమాల్లో మేము అందరం చాలా హ్యాపీగా అందరం గ్యాదర్ అయ్యి చేసుకుంటాం, చాలా అద్భుతంగా చేసుకుంటాం. థ్యాంక్ యూ. చెప్పండి. అక్కడ దండేసి బంధువులు